హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అంగటరమణ కిచెన్. ఈరోజు కొనగట్టాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 2 కట్టలు కొనగంటాకు తీసుకొని వచ్చి, ఇది మా చెల్లెదే మొత్తం గోంగూర తోటలో ఉందన్నమాట. మా అమ్మ వాళ్ళ గోంగూర తోటలో ఇది తీసుకొచ్చి 2 కట్టలు మీడియం సైజు ఇలాగ సన్నగా కట్ చేసి గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నా. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ముందు ఒక గిన్నె తీసుకొని ఒక 2 చెంచాలు శనగిత్తనాలు, 2 చెంచాలు శనగిత్తనాలు, ఒక 4-5 రెబ్బల ఎండు కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఎల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. దాంట్లో కావాల్సిన 2 చెంచాలు కారం, 1 చెంచా వేసాను, 2వ చెంచా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి ఒక 4 చెంచాలు శనగపప్పు తీసుకున్న తర్వాత ఒక 2 చెంచాలు పెసరపప్పు తీసుకొని వీటిని ముందుగా మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. నేనైతే మిక్సీలో అయిపోతున్నాను పొడికి. దీన్ని తయారు చేసే విధానం పొయ్యి మీద కళాయి పెట్టి చేద్దాం. పొయ్యి మీద కళాయి పెట్టాం కదా, 2 చెంచాల ఆయిల్ వేసుకున్నాం. 2-3 చెంచాల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి. పోపు గింజలు 4, 2 ఎండుమిరగాయలలా తుంపుకొని వేసుకోవాలన్నమాట. ఒక చెంచా జీలకర్ర, పచ్చెనగపప్పు 2 చెంచాలు బాగా వేగాలన్నమాట. ఇలా తిప్పి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. పోపు గింజలు వేడెక్కినాయి. 2 రెబ్బల కరివేపాకు వేద్దాం, లేత కరివేపాకు. మీడియం సైజు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిరకాయ ముక్కలు. ఇలా వేసి కొంచెం ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. దోరగా ఫ్రై అయితే ఆ కొనగట్ట చాలా రుచిగా ఉండిద్ది అన్నమాట. చాలా రుచిగా ఉండిద్ది. ఎర్రగా ఫ్రై అయిపోయినాక చక్కగా చూడు ఎంత ఎర్రగా చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇక ఫ్రై అయిపోయిన తర్వాత ఆకు అందులో వేసుకోవాలి. నీళ్ళు ఉంటేనా చిట్టుపట్లాడుతూ ఉంది. నీళ్ళు లేకపోతే అలా అవ్వదన్నమాట. దీనికి ఇంకా నీళ్ళు వేసే అవసరం లేదు. ఆ నూనెకి దీనిపైన ఈ 2 చెంచాలు పెసరపప్పు చల్లాలన్నమాట. చాలా రుచిగా ఉండుద్ది ఇవన్నీ వేసుకుంటే. అంతలోకి మిక్సీ జార్లో ఆ కారపొడి, కొబ్బరి మిక్సీ వేద్దాం. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గిద్దాం. ఒకసారి దగ్గర పడిందని చూద్దాం. పడింది. దీంట్లో చెంచా పసుపు, 1 చెంచా సాల్ట్ వేసి మళ్ళీ తిప్పాలి. ఈ విధంగా తిప్పితే
అయితే నీళ్ళు వేయకూడదు మళ్ళీ వీటికి. దోర సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా అంటే మాడిపోద్ది అన్నమాట కొనగంటాకు. ఈ కొనగంటాకు చాలామందికి తెలియదు. మా చుట్టుపక్కల ఊర్లలో అసలే తెలియదు. ఇది ఎవరు పెంచరు అనమాట మా ఊర్లోకి వెళ్ళి. ఇది కాలువల్లో నీళ్ళల్లో పారేకెళ్ళి ఆ పక్క ఈ పక్క ఒడ్డున మొలుస్తూ ఉంటుంది. వాగుల్లో కూడా ఒడ్డున మొలిసి ఉండిద్ది అంట. ఇది నేను నిన్న పోయాను చేనుకి, కాలంలో ఒడ్డు అమ్మటుంది చూశాను నేను. ఈ తోటగా వేసి ఎవరు పెంచరు అనమాట. మాకెళ్ళి ఇది ఇట్లా కాసుకొచ్చి పెంచి అమ్మను కూడా అమ్మరు. ఎక్కడో అమ్మేది. నేను చుట్టుపక్కల ఉన్న దగ్గర చిన్న చిన్న సిటీలకు వెళ్ళి చూసి అక్కడ కూడా లేదు. ఇది ఎట్ట మలిసింది మా తోటలో చాలా సూపర్గా ఉందన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి. కూర అయితే ఉడికిపోయింది బాగా, చాలా దగ్గర పడి ఉడికింది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోద్ది అనమాట. దీంట్లో ఇంకా అదిగో మిర్చి సారు వేసుకున్న కారపొడి ఇలా పొడి పొడిగా చేసుకొని బాగా చూడు ఎల్లిపాయలు అన్నీ ఎలాగా మెత్తగా అయిపోయినాయి. దీంట్లో ఇంక ఇలా చల్లుకోవటమే. ఇది ఎక్కువైంది, నేనైతే తగ్గించాను. తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. బాగా ఇలా చేసుకుంటే కొంచెం ఎంత రుచిగా ఉండిద్ది అంటే అంత రుచిగా ఉండిద్ది అన్నమాట. నేనైతే చదువుకోలేదు, నైస్గా ఇంగ్లీష్లో చెప్పడం కూడా నాకు రాదు. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు వీడియో తీయమన్నా కూడా తీయడు. నాకు మేనల్లు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారనమాట. నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అని చెప్పంగానే నన్ను ఎంకరేజ్ చేశారు. నీ కొడుకు చెప్పాను, నీ వెనకాల మేము ఉన్నాం అత్తయ్య, నువ్వు చెయ్యి, నువ్వు అందులో దిగటమే ఒక గొప్ప, నీకు వచ్చిన తెలుగు భాషలోనే జనాలకి అర్థమయ్యేలాగా చెప్పని చెప్పారు. నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. చాలామందికి మేనత్తలకి మేనళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. నాకు దొరకటం, కొడుకు వినపోయినా మేనళ్ళు విని నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఎంత బాగుందో చూడండి. కూర అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే షుగర్ పేషెంట్లు, షుగరు బీపీ ఉండోళ్ళకి కూడా ఈ కొనగంటాకుతో ఫ్రై, పప్పు, పులుసు, పచ్చడి చేసి పెడితే చాలా బాగా తింటారనమాట. వాళ్ళ కంటి సూపు కూడా బాగుండిద్ది, బోనస్ కూడా గట్టిగా ఉండిద్ది అనమాట. ఇది తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చదువుకున్న పిల్లలకు కూడా ఈ విధంగా చేసుకొని పెడితే వాళ్ళకి చదువుకుంటా కంటి చూపు ఇట్లా పోతుంది అంటారు కదా, ఇట్లా చేసి పెడితే వాళ్ళకి కూడా కంటి చూపు చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే అన్నంలోనైనా దేంట్లోనైనా చాలా రుచిగా ఉండుద్ది. ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించిద్ది అనమాట, అంత రుచిగా ఉండిద్ది. నేను చెప్పాను కదా నా మేనగోడళ్ళు, నా మేనల్లుళ్ళు ఉండారని. వాళ్ళు నాకు చదువు రాలేదు, ఈత ఇంగ్లీష్లో చెప్పకపోతే వాళ్ళకి అర్థమవుతుందో లేదంటే వాళ్ళు చాలా సంతోషించారు. నువ్వు దీంట్లో యూట్యూబ్లో రావటమే గొప్ప, నువ్వు చదువుకోలేదని బాధపడగాకు, నీకు వచ్చిన భాషలో స్పష్టంగా తెలుగులోనే చెప్పు అని చెప్పారు. చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోలు పెట్టారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి బాగా చేస్తున్నావంటే ఇలాగే చెయ్యి, నువ్వు తెలుగులోనే స్పష్టంగానే చెప్పు, చదువులేదని చదవక్కర్లేదు, దీనికి తెలుగులోనైనా నీట్గా చెప్పు, మాటలు నువ్వు చేసే అన్నీ ఒక్కొక్కటి చూపించుకుంటా చెప్పు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు సబ్స్క్రైబ్ చేశారు, లైక్ కూడా కొట్టారు. ఓకేనా మరి, బాయ్. మీరు కూడా నా వీడియోలు కొత్త వాళ్ళు చూసినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. బాయ్. చేసుకొని ఒకసారి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.